ఏ ఆడదైనా కోరుకునేది ఏమిటంటే భర్త వలన కొడుకుని కనాలి, ఆ కొడుకు పేరు ప్రఖ్యాతులు తేవాలి, తల్లి సంతోషించేటట్టు ప్రవర్తించాలని కోరుకుంటాడు. ఏ తల్లి ఈ లోకంలో ఏ ఒక్కటి సహించదో అది నీ యందు నిజమగుగాక. ఏ తల్లి అయినా ఏది సహించలేదు, ఎంత తప్పైనా సహిస్తుంది. కానీ అమ్మ వంక ఆడదాన్ని చూసినట్టు చూశాడు అనుకోండి కొడుకు, అమ్మ మాత్రం ఒక్కనాటికి క్షమించదు. ఇంకా అమ్మలో ఆడతనాన్ని చూడకూడదు. ఇంకంతకన్నా పవిత్రంగా మాట్లాడడం కష్టం, ఇంకంతకన్నా నేను దిగి మాట్లాడను. కాబట్టి అమ్మతనాన్నే చూడాలంతే కొడుకు. కానీ నీ విషయంలో ఏమవుతుందో తెలుసా, నీ కొడుకులందరూ నీకు భర్తలవుతారు. అందుకే భూమిపతి పతే, ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆయన భూమిపతి. ఎంత దారుణం అండి అది. ఒక ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయన భూమిపతి, ఆయనకి కొడుకు పుట్టాడు. ఇప్పుడు భూమికి ఆయన ఏమవ్వాలి? కొడుకు. ఆ భూమిపతి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈయనేమవుతాడు? ఈయన భూమిపతే, తన కొడుకు తనకి భర్త. ఇంతకన్నా దారుణమే ఉంది? ఇది పార్వతీదేవి శాపం. నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీరు ఈ శాపం అనుభవించండి అని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా వేళ్ళు విరిచారు. ఒరే అక్కర్లేని విషయంలో జోక్యం చేసుకున్నాను రా, ఎవడ్రా ఈ మాట చెప్పింది అసలు అన్నారు. వాడు ఉంటాడేమిటి ఇంక అక్కడ. ఇప్పుడు అందరూ భారంగా తలకాయలు ఉంచుకుని ఇళ్ళకెడితే వీళ్ళ శిఖలు ఎవరు పట్టుకుంటారు? ఒరే ఎందుకు వెళ్ళావురా నువ్వు, నీ వల్ల నాకు ఇంకా బిడ్డలు కలగరని వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఇళ్ళకెళ్ళారు. హిమాలయ పర్వత ప్రాంతంలో పార్వతీ సహితుడై పరమశివుడు మాత్రం హాయిగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఇంకా వాళ్ళిద్దరికీ బిడ్డలు పుట్టకూడదు అన్నారుగా, అందులో ఆయన వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. గొడవ ఎక్కడొచ్చింది? ఇక్కడతో ఏమైపోలేదు గొడవ. తారకాసురుడని వాడు బయలుదేరాడు. వాడికి తెలిసే విషయం, ఇక పార్వతీ పరమేశ్వరులకి బిడ్డలు పుట్టరని, దేవతలకి బిడ్డలు పుట్టరని తెలుసు వాడికి. వాడు బ్రహ్మగారి గురించి తపస్సు, వాడు చాలా తెలివైనవాడు. వాడు నాకు చావుద్దన్నాడు, అది కుదరదన్నాడు ఆయన. అయితే పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానన్నాడు. బ్రహ్మగారు ఏమంటారు? తథాస్తు అన్నారు. ఇంకా వాళ్ళకి పుట్టరు, నేను చావను, అది వాడి ధైర్యం. ఇప్పుడు వాడు ఎవరిని కొట్టడం మొదలెట్టాడు? దేవతల్ని. ఇప్పుడు వాళ్ళేం చెయ్యాలి? ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి అడిగారు, మీకు బిడ్డలు కలగకూడదు, మీ ఇద్దరు తపస్సు చేసుకోండి అని. వీళ్ళే అడిగారు పార్వతీ పరమేశ్వరుని. వాళ్ళిద్దరూ తపస్సుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళి మీ ఇద్దరు బిడ్డలు కనండి అన్నారు అనుకోండి, ఇంకేమైనా ఉందా? వద్దన్నావు, అన్ని శాపాలు ఇచ్చేసింది ఆవిడ. అంటే మీరు బాగా గమనించండి, ఏదైనా ఆడది భరిస్తుంది, కానీ ఆడదాని అమ్మతనానికి, ఆడదాని భర్తృత్వాన్ని పంచుకోవడానికి ఇంకో ఆడదొస్తే మాత్రం ఈ లోకంలో సహించడం అన్నది ఉండదు. అది ఈ జాతి క్షమించలేదు. ఇది రామాయణం యొక్క తీర్పు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అడగలేరు పార్వతీ పరమేశ్వరుని. కొడుకు పుడితే తప్ప వీళ్ళకి బతుకులేదు. ఎందుకని? వీళ్ళని చాలా బాధ పెట్టేస్తున్నాడు తారకాసురుడు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక పార్వతీ పరమేశ్వరులను అడగలేక చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా ఎలాగండి పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే తప్ప మేము రక్షింపబడం, ఇప్పుడు పుట్టే మార్గం ఏమైనా ఉందా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, ఒరే పార్వతీ పరమేశ్వరులకి ఇంక పిల్లాడు పుట్టడం అనేటటువంటి విషయాన్ని మీరు నేను ఇక వెళ్ళి అడగడం అన్న విషయం మర్చిపోండి. పోనీ మన దగ్గర శివుని యొక్క తేజస్సు ఉంది ఇంకాను. అగ్నిహోత్రుడు పుచ్చుకుని ఉంచాడుగా, అగ్నిహోత్రుల్లో ఉందిగా. అంటే యాపిల్ పండు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది అది. పోనీ దాన్ని తెచ్చి ఎవరిలోకైనా నిక్షేపిద్దామంటే మీ భార్యలు ఎవ్వరికీ పిల్లలు పుట్టరు, ఆవిడ శాపం ఉందిగా. పైగా ఆ శివవీర్యాన్ని భూకాంత పుచ్చుకుందనేగా అన్ని శాపాలు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇంకోళ్ళు ఎవరికన్నా ఇస్తామంటే ఎవరు మాత్రం పుచ్చుకుంటారు? ఏ ఆడది పుచ్చుకుంటుంది? పుచ్చుకుంటే కదా పిల్లలు పుట్టడం. పార్వతీదేవిని వెళ్ళి అడగలేము, పోనీ శివవీర్యం ఉందని ఇంకో స్త్రీలో ప్రవేశపెట్టలేము. ఎలా ఆలోచించి, ఆయన తక్కువ వాడండి చతుర్ముఖ బ్రహ్మగారు అంటే. నేను అందుకే బ్రహ్మ నన్ను బ్రహ్మగారు అంటుంటాను. ఆయన సలహా లేకపోతే లోకం లేదు, మన ఉపన్యాసమే లేదు. ఆయన అన్నారు, హిమవత్ పర్వతం ఉందే హిమవంతుడు, ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. పెద్దమ్మాయి పేరు గంగ, రెండో అమ్మాయి పార్వతి. పెద్దమ్మాయి దేవతా స్త్రీలలోకి రాదు, ఆ అమ్మాయి స్వర్గలోకంలో ప్రవహిస్తోంది. ఇప్పుడు తనకి బిడ్డలు పుట్టలేదన్న బాధ ఎప్పుడు పోతుందంటే, తన భర్త యొక్క వీర్యం తన అక్కగారిలోకి ప్రవేశించి బిడ్డ పుడితే తన అక్క కొడుకు తన కొడుకేగా. అందుకుని కొంచెం మనసు కుదుటపరుచుకుని పోన్లే బిడ్డ పుట్టాడని సంతోషిస్తుంది. అక్క జోలికి వెళ్ళదు, ఎందుకంటే కొంచెం ఆప్యాయత అన్నదోటి ఉంటుంది. అక్క కొడుకు తన కొడుకే అవుతాడు కాబట్టి.
కాబట్టి మనం పార్వతీదేవి కోప్పడకూడదంటే ఆ గంగాదేవి యందు ఈ శివవీర్యాన్ని నిక్షేపించాలి. ఇప్పుడు శివవీర్యం ఎవరి దగ్గర ఉంది? అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏం చేయాలి? గంగాదేవిలో విడిచిపెట్టాలి. గంగాదేవి ఒప్పుకోవద్దు. కాబట్టి మీరేం చేయాలి? మీరేగా వెళ్ళి ప్రార్థన చేశారు, మీరే వెళ్ళి అగ్నిహోత్రుడిని గంగని ప్రార్థన చేయండి అన్నారు. ఇప్పుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమనుకోవద్దు, శివవీర్యం అగ్నిహోత్రుడి దగ్గర ఉంది, నువ్వు అది బుచ్చుకో అంటే చీ నోర్ముయ్యి అంటే. అందుకని ఈ మాట ఎవరు చెప్పాలో ఒక్క పురుషుడు చెప్పాలి. పురుషులందరూ వెళ్ళి చెప్తే అసహ్యంగా ఉంటుంది. మీరు వెళ్ళి అగ్నికి చెప్పండి, అగ్ని వెళ్ళి ఆవిడికి చెప్తారని. ఎందుకంటే ఇంత ఇబ్బంది అంటే ఇది గట్టిగా చెప్పుకునేది కాదు, ప్రయత్నం చేస్తున్నారు. పార్వతీ పరమేశ్వరులకి పుత్రుడు కలిగేటట్టని తెలిస్తే చంపేవతలు పారేస్తాడు ఆయన తారకాసురుడు. అందుకని ఎవరికీ తెలియకుండా జరగాలి ఈ పని అంతాను. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఎంత గొప్ప సలహా చెప్పావు, ఏదో ఒక కారు చీకటిలో కాంతిరేఖ, కఠినమైన సాక్ష్యానికి సూక్ష్మమైన రంధ్రం దొరికాయి, ఇక మేము అల్లుకుంటాం కథ అన్నారు. బ్రహ్మగారికి పూజ చేసి నమస్కారం చేసి బయలుదేరి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనతో అన్నారు, ఇప్పుడు మాట్లాడడం కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మొదలెట్టారు. ఇది దేవకార్యం, ఏదో మేము సరదాగా నువ్వు పట్టుకెళ్ళి అక్కడ విడిచిపెట్టు ఇలాంటి మాటలు చెప్పడానికి రాలేదు. నీకు పిల్లలు పుడితే నాకెందుకు, పుట్టకపోతే నాకెందుకు, ఇలాంటి వాటిల్లో ఇక మేము జోక్యం చేసుకోం, బుద్ధి వచ్చింది మాకు. కాకపోతే ఇది దేవకార్యం. ఇప్పుడు ఈ పిల్లాడు పుట్టకపోతే వీపులు పగిలిపోతున్నాయి తారకాసురుడి వల్ల, అందుకుని పుట్టాలి పిల్లాడు. కాబట్టి నీలో ఉన్న శివ తేజస్సుని పట్టుకెళ్ళి గంగలో విడిచిపెట్టు. గంగ పుచ్చుకుంటే, గంగకి కొడుకు పుడితే ఆ పిల్లవాడు పార్వతీ పరమేశ్వర పుత్రుడి కిందకు వస్తాడు. ఎందుకంటే పార్వతీదేవి అంగీకరిస్తుంది కాబట్టి. ఆ పిల్లవాడికి సేనానాయకత్వం ఇద్దాం, వాడు సేనాధిపతి అయితే వాడి చేతిలో తారకాసురుడు చచ్చిపోతాడు. అందుకని నువ్వు వెళ్ళి గంగను అడిగన్నారు. ఇప్పుడు పుచ్చుకునేటప్పుడు అప్రసన్నమైన మనస్సుతో ఆవిడ పుచ్చుకుంది అనుకోండి, ఇది ఎక్కడ చికాకు వచ్చిందిరా అని. అప్రసన్నమైన మనస్సుతో కానీ అలా పుచ్చుకుంటే తేజోవంతుడైన బిడ్డ సంభవించాడు. కాబట్టి ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవాలి. అంటే ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవడానికి యోగ్యమైన రీతిలో ఆవిడికి చెప్పాలి. కాబట్టి ఆయన వెళ్ళి చెప్పాడు అగ్నిహోత్రుడు, అమ్మా నువ్వు గర్భం ధరించాలమ్మా, ఆవిడ కన్య, భర్త లేడు. దేవతానాం ఇదం ప్రియం, అమ్మ దేవకార్యం ఇది, అందుకుని నిన్ను అడుగుతున్నాను తప్ప ఇంకో మాట అనుకో కుష్మా తల్లి. అందుకని ఆవిడ అర్థం చేసుకుంది, ఓహో ఇంతకన్నా ఇప్పుడు లోకాన్ని రక్షించడానికి మార్గం లేదు, కాబట్టి శివ తేజస్సుని నాలోకి తీసుకుంటాను. ప్రసన్నంగా తీసుకుంది అనడానికి గుర్తు దివ్యమైన రూపాన్ని ధరించి శివ తేజస్సుని తనలోకి తీసుకుంది. ఇప్పుడు వీళ్ళ బాగా గమనించండి, సుబ్రహ్మణ్యోత్పత్తి అంటే ఎటువంటిదో తెలుసా అండి? 33 కోట్ల మంది దేవతలు ఇలా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కాని శివవీర్యం ఎందుకో పనికి రాకుండా పోయిందనుకోండి, గంగ కానీ అయ్యి బాబాయ్ నేను భరించలేకపోతున్నానని వదిలేవతలు పారేసింది అనుకోండి, అంతే. ఇక శివవీర్యం లేదు, ఎందుకంటే ఉన్న శివవీర్యం పాడైపోయింది. కాబట్టి ఇక పుత్రుడు కలగడు. ఇక పుత్రుడు కలగకపోతే ఇక ఎప్పటికీ అసలు దేవతల యొక్క రాజ్యం అన్నది ఇక రాదు, తారకాసురుడే ఉంటాడు. కాబట్టి ఇక మీరు నేను పురాణం చెప్పుకోవడం ఇప్పటికీ ఉండదు, ఆయనే పరిపాలిస్తుంటాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆ గంగ వల్ల బిడ్డ పుట్టాలి. వీళ్ళందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు, గంగ గర్భం ధరించి బిడ్డని కంటుందా. ఇది ఇంత చల్లటి గంగమ్మలోకి శివవీర్యం వెళ్ళింది. వెళ్ళగానే ఆవిడ ఇప్పుడు పెద్ద కేకేసింది, అయ్య బాబోయ్ ఈ శివవీర్యం యొక్క వేడికి నా నీరు ఉడికిపోతోంది, ఇప్పుడు నేను ఈ తేజస్సుని ఎక్కడ వదిలిపెట్టేను, నా సర్వాంగములు క్షోభించిపోతున్నాయంది ఆవిడ. అగ్నిహోత్రుడు చూసి అన్నాడు, బిడ్డ పుట్టాడో లేదో తరువాతి మాట, ముందసలు నువ్వు కలతపడిపోతున్నావు, నువ్వు తట్టుకోలేవు. కాబట్టి అదిగో ఆ హిమాలయ పర్వత ప్రాంతముల యొక్క పాదముల యందు తీసుకెళ్ళి నీలో ఉన్నటువంటి శివ తేజస్సుని విడిచిపెట్టేసేయను. గంగ తనలో ఉన్న శివ తేజస్సుని తీసుకెళ్లి హిమాలయ పర్వత ప్రాంత పాదముల యందు వదిలిపెట్టేసేటప్పటికి అది వెళ్ళి రెల్లు దుబ్బుల్లో పడిపోయింది, గడ్డిలో పడిపోయింది. ఇప్పుడు అందులోంచి ఒక్కసారి కాంతి కనపడింది వాళ్ళకి. పిల్లాడేమైనా వచ్చాడా? వాళ్ళకి పిల్లాడు కావాలి. ఇప్పుడు ఆ శివవీర్యంలోంచి, ఆ తేజస్సులోంచి అగ్ని ఎటువంటి కాంతితో ఉంటాడో అటువంటి కాంతితో మొట్టమొదట బంగారం పుట్టింది లోకంలో. బంగారం శివవీర్యం, అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు. బంగారం పుట్టి బంగారంతో అక్కడ ఉన్నటువంటి తృణవృక్ష లతాగుల్మం సర్వం భవతి కాంచన